ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాడి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సతీష్ కుమార్కు బెయిల్ మంజూరైనా విడుదల కాలేదు. బెయిల్ తీర్పుపై స్టే ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో గురువారం వరకు విజయవాడ 8వ అదనపు జడ్జి కోర్టు స్టే ఇచ్చింది. దీంతో నిందితుడు సతీష్ కుమార్ నెల్లూరు జైల్లోనే ఉన్నాడు. బెయిల్ను ఆపాలని పోలీసులు బుధవారం కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో బెయిల్ మంజూరు ఉత్తర్వులపై స్టే విధించండి, మేం ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తాం అని పోలీసులు పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన న్యాయస్థానం గురువారం వరకు బెయిల్పై స్టే విధించింది. దీంతో బుధవారం నెల్లూరు జైలు నుంచి విడుదల కావాల్సిన సతీష్ కుమార్ జైలుకే పరిమితమయ్యాడు. మరోవైపు సతీష్ బెయిల్పై స్టే నేటితో ముగుస్తుండడంతో ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నిందితుడు సతీష్ కుమార్కు బెయిల్ మంజూరైనా విడుదల కాలేదు. ఈ టెక్నికాలిటీకి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ అందిస్తారు. శివ, చెప్పండి, మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? జగన్మోహన్ రెడ్డిపై రాడదాడి జరిగిన దానికి సంబంధించి కూడా కొత్త టెస్ట్ నెలకొనుంది. నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనికి బెయిల్ మంజూరైనా కానీ ఇంకా విడుదల కాని పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. అయితే బెయిల్ పై స్టే ఇవ్వాలని చెప్పి కోరుతూ కూడా నిన్న విజయవాడ 8వ మెట్రోపాలిటన్ కోర్టులో కూడా పోలీసు అధికారులు ఒక పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ఈ పిటిషన్ కి సంబంధించి కూడా విచారించిన ధర్మాసనం ఈ రోజు వరకు కూడా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రస్తుతం నెల్లూరు జైల్లో కూడా సతీష్ కుమార్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా ఇంకా ఎందుకు జైల్లో ఉంచాల్సి వచ్చిందని చెప్పాడు నిందితుడు న్యాయవాది సలీం. అయితే కోర్టులో తన వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కూడా ఆయన ఏపీ సెక్రటరీకి అలాగే విజయవాడ పోలీసులకు ఒక లేఖ కూడా రాసినట్టు తెలుస్తా ఉంది. బెయిల్ మంజూరైన తర్వాత ఇంకా ఎందుకు మీరు జైల్లో ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది, అలాగే ఎందుకు ఇంకా దీనికి సంబంధించి స్టే ఇవ్వమని చెప్పి కోరారనే దానికి సంబంధించి అయితే మాత్రం ఆయన లేఖ రాశారు. మరొకవైపు విజయవాడ పోలీసులు మాత్రం ఈ కేసుకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో నిందితుడికి మంజూరు చేసిన బెయిల్ రద్దు చేయాలని చెప్పి కోరుతూ హైకోర్టులో మరికొద్ది సేపట్లో పిటిషన్ వేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. నాగరాజు, మరి హైకోర్టులో పిటిషన్ వేస్తే తీర్పు ఏ రకంగా వస్తుంది అనే దానికి సంబంధించి అయితే కొంత ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పటికైనా సరే నిందితుడికి సంబంధించి బెయిల్ మంజూరైన తర్వాత మొదటిసారిగా ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో మొదటిసారిగా అతనికి సంబంధించి కూడా బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ కూడా స్టే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. తదుపరి విచారణ అయితే వాయిదా వేసింది. ఈ రోజు ఏపీ హైకోర్టులో పోలీసులు కనుక పిటిషన్ దాఖలు చేస్తే ఏ రకంగా రాబోతుంది, లేకపోతే కనుక విజయవాడ కోర్టు ఈ రోజు వరకు స్టే విధించింది. రేపు ఏ రకమైన విచారణ చేపడుతుందనే ఉత్కంఠ అయితే కొనసాగుతా ఉంది. థ్యాంక్ యూ శివ.